అతడు చేసిన ఆ త్యాగానికి ఆ కష్టానికి మన రాష్ట్రపతి ముర్ము గారు పద్మశ్రీ అవార్డు ఇచ్చినారండి. కర్ణాటకలోనే మాండ్య అనే గ్రామంలో అంకేత్ గౌడ అనే అబ్బాయి ఉన్నాడు. అతను చదువుతున్నప్పుడు చాలా ఇబ్బంది పడినాడు. ఎక్కడ పుస్తకం దొరకలేదు. అందరూ అడిగినాడు, ఎవరు ఇవ్వలేదు. చాలా ఘోరం పరిస్థితి. అప్పుడు అనుకున్నాడు అంకేత్ గౌడ్ గారు, నేను ఎలాగైనా సరే పుస్తకాలు సంపాదించాలా, పుస్తకాలు స్టాక్ చేయాలా. ఎవరైనా సరే చదువుతున్న వాళ్ళు పుస్తకాలు లేవని చెప్పి చదువు డ్రాప్ కాకూడదు అని చెప్పేసి అనుకున్నాడు. అతడు చిన్నప్పటి నుంచే పుస్తకాలు సేకరించేది కూడబెట్టేది, లైబ్రరీలో పెడుతున్నాడు. అతడు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు కండక్టర్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆ డబ్బులతో కూడా పుస్తకాలు కొంటున్నాడు. తర్వాత ఆ డబ్బులు సరిపోలేదు, తక్కువ డబ్బులు వస్తున్నాయి, ఎక్కువ డబ్బులు రావడం లేదు. తర్వాత చేసినాడు, ఆ ఉద్యోగం మానేసి మళ్ళీ షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఆ షుగర్ ఫ్యాక్టరీలో 30 సంవత్సరాలు పనిచేసినాడు. అప్పుడు కూడా వచ్చిన శాలరీలో 80% పుస్తకం కొనడానికి వదులుతున్నాడు. ఫ్యాక్టరీలో నుంచి వచ్చిన డబ్బుతో 80% ఆ పుస్తకం కొనేకే డబ్బులంతా కూడా. అతడు కొన్న పుస్తకాలన్నీ కూడా స్టాక్ చేసుకోవడానికి మైసూర్లో ఉండే ఇల్లు సరిపోలేదు. అందుకోసం ఏం చేసినాడు, ఆ ఇల్లు అమ్మేసి మా సొంత గ్రామం మళ్ళీ ఇల్లు కొనేసి అతడు ఆ ఊర్లోనే ఉంది కదా ఆ ఇంటినే లైబ్రరీగా దాన్ని ఏం పేరు పెట్టినాడు, పుస్తక మనే అని పెట్టినాడు. పుస్తక మనే అంటే పుస్తకాలు ఉండే ఇల్లు అని. అతను ఇప్పటి వరకు అతడు వచ్చిన శాలరీ అంతా కూడా 10,000 వస్తే 8,000 పుస్తకాలకే, 30,000 వస్తే దాంట్లో 80% పుస్తకాలకే. ఆ విధంగా సంపాదించి అంటే ఆ విధంగా డబ్బులు అంతా కూడా పెట్టేది, పుస్తకాలు కొనేసేది. అతడు అంటే ఒక ఇల్లు కొనేసి ఆ ఇంట్లో పుస్తకం అనేది పెట్టేసి దాంట్లో ఇప్పటికి వరకు 20 లక్షల పుస్తకాలు ఉన్నాయి. 20 లక్షల పుస్తకాలు ఉన్నాయి. దాదాపుగా దాంట్లో 5,000 పుస్తకాలు నిఘంటువులు ఉన్నాయి, డిక్షనరీలో ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 5,000 ఉన్నాయి. అంటే ఓల్డ్ పుస్తకాలు అన్నీ కూడా దాపెట్టినాడు. అన్ని సేకరించేది, కొనేది, పెట్టేది. దాంట్లో ఎవరైనా పోవచ్చు, లైబ్రరీలో ఎవరైనా పోవచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా పోవచ్చు. ఎంట్రీ ఫీజు లేదు, సభ్యత్వం లేదు, డబ్బులు కట్టే పని లేదు. ఎప్పుడైనా పోవచ్చు, చదువుకోవచ్చు. ఆ లైబ్రరీలో దాదాపుగా అతడు 20 లక్షల పుస్తకాలు పెట్టినాడు. అంతేకాదు ఆ పుస్తకాల్లో 20 భాషలు ఉన్నాయి. తెలుగు, కన్నడ, సంస్కృతం, మలయాళం, ఇట్లా అన్నీ కూడా 20 భాషల్లో ఉన్నాయి పుస్తకాలన్నీ కూడా. అతడు చేసిన ఆ త్యాగానికి ఆ కష్టానికి మన రాష్ట్రపతి ముర్ము గారు పద్మశ్రీ అవార్డు ఇచ్చినారండి. అతడు చిన్నప్పటి నుంచి పడ్డ కష్టము దాదాపుగా ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చినా కూడా ఆ పుస్తకాల లైబ్రరీ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. అందుకు గాను అతనికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. అంటే చిన్నప్పుడు ఏదైతే ఇబ్బంది పడ్డాడో ఆ ఇబ్బంది వేరే పడదని చెప్పేసి ఆయన ప్రయత్నం చేసినాడు. అతడు లైబ్రరీ పెట్టినాడు. కాబట్టి మీరు కూడా చిన్నప్పుడు ఏదైతే సమస్య వచ్చి ఉంటుందో ఆ సమస్యను అధిగమించాలంటే మనసులో పెట్టుకోవాలి, దాన్ని సాధించాలి, పెద్ద అయ్యాక దాన్ని నిరూపించాలి. అంతేగాని ఇక పిల్లలు ఉన్న చిన్న ఉంటే అయ్యలేదు. అంటే చిన్నప్పుడు ఏదైతే ఇబ్బంది పడినావో, ఏదైతే బాధపడుతున్నావో, ఏదైతే లేదనుకుంటున్నావో ఆ దాన్ని మనసులో పెట్టుకోవాలా. పెద్ద అయ్యాక ఒక స్థాయి ఉన్నప్పుడు దాన్ని నువ్వు ఖచ్చితంగా చేయాలా. అంకేత్ గౌడ్ చిన్నప్పుడు ఇబ్బంది పడ్డాడు కాబట్టి ఆ ఇబ్బంది వేరే పడదని చెప్పేసి అతడు ఒక లైబ్రరీ పెట్టేసాడు, పుస్తక మనే అనే.